ధనవంతరి వారసుల్లా పేద మధ్యతరగతి ప్రజలకు నిస్వార్థంగా నాణ్యమైన ప్రథమ చికిత్సను అందించడమే బాధ్యతగా ముందుకు సాగుతున్న ఆర్ఎంపీ, పీఎంపీలపై కౌన్సిల్ అధికారులు చేస్తున్న దాడులను అనుభవ వైద్య సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముద్రాజ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మందమరి పట్టణంలోని ఆర్ఎంపీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, గత అనేక సంవత్సరాలుగా వైద్య వృత్తిని నమ్ముకొని క్షేత్రస్థాయి ప్రజలకు చికిత్సను అందిస్తూ ఎన్నో అవరోధాలలో కీలక భూమిక పోషించిన తమపై ప్రభుత్వ అధికారులు ఇలాంటి దాడులు చేయడం హేయమైన చర్య అని ఖండించారు. కరోనా విపత్తు సమయంలో ఎయిడ్స్ పై అవగాహన, ఇంటింటికి టీకాలు అందించే కార్యక్రమంలో ఆర్ఎంపీలు, పీఎంపీలు పోషించిన కీలక భూమికను గుర్తు చేశారు. అదే విధంగా ఎవరు కూడా ఇటు దాడులకు భయపడవద్దని, ఎలాంటి సందర్భాలు వచ్చినా ఎదుర్కొనేందుకు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలానే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటు దాడులను ఆపాలని, లేని పక్షంలో రానున్న రోజులలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టక తప్పదని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గాదాసు శంకరయ్య, సంయుక్త కార్యదర్శి రవీందర్, పట్టణ అధ్యక్షులు కట్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గాజుల శంకర్, కోశాధికారి లక్ష్మణ్, గౌరవ అధ్యక్షులు గోనె గోవర్ధన్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంద తిరుమల్ తో పాటు ఆర్ఎంపీలు పోషం, ప్రకాష్, సత్యనారాయణ, అజీజ్, శంకర్, రమేష్ లు పాల్గొన్నారు. ఆర్ఎంపీలపై దాడులు వెంటనే, ఆర్ఎంపీ పీఎంపీలపై దాడులు వెంటనే, ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ వెంటనే, ఆర్ఎంపీల ఐక్యత, పోరాడదాం గుర్తింపు సాధించే వరకు పోరాడదాం. ఆర్ఎంపీ పీఎంపీల ఐక్యత, ఆర్ఎంపీ పీఎంపీల ఐక్యత. మేము ధన్వంతరి వారసులం, ఇష్ట తీసుకుంటాం, దండం పెడితే కరిగిపోతాం. మాకు గుండె ఉన్నది, మీకు గుండె లేదు, రాతి గుండె ఉన్నది. మమ్మల్ని యూజ్ అండ్ త్రోగా వాడుకున్నారు. మీ నర్సింగ్ హోములు విలవేయడానికి మమ్మల్ని ఉపయోగించుకున్నారు. పేషెంట్లను మీ హాస్పిటల్లకు తరలించుకున్నారు. మమ్మల్ని నీళ్ల గిలాస, ప్లాస్టిక్ నీళ్ల గిలాస లేక రోడ్డు మీద పడేసిండ్రు. మీ మాయ మాటలు తెలియని, మీ కపట కుట్ర తెలియని మా బిడ్డలు అన్యాయానికి గురైండ్రు. కానీ ఉద్యమాలు చేసిన గడ్డ, విప్లవాలను సృష్టించిన గడ్డ, త్యాగాలను చేసిన గడ్డ ఈ మందమరి గడ్డ నుంచి చెప్తున్నా. మేము మిమ్మల్ని బతిమలాడి అడుక్కునేటోళ్ళం కాదు, ఇది మా హక్కు. గత వారం రోజులుగా మంచిర్యాల జిల్లాలో గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపీ, పీఎంపీలపైన దాడులు కొనసాగుతున్నాయి. మెడికల్ కౌన్సిల్ పేరుతో అధికారులు క్లినిక్లకు వెళ్లి వాళ్ళను అవమానపరుస్తూ, పేద ప్రజలకు వైద్యాన్ని అందిస్తూ ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్నటువంటి గ్రామీణ వైద్యులను అవమానపరుస్తున్నారు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చొరవ తీసుకుని ఈ దాడులను నిలిపివేయాలని చెప్పి మేము తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ దాడులను మా సంఘం పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నాం. 2009లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో 1273 ఇచ్చి అందరి గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వడానికి అనుకున్న తరుణంలో ఆ రోజు తెలంగాణ ఉద్యమం వచ్చి ఆగిపోవడం జరిగింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత 428 జీవో ఇచ్చి శిక్షణ కూడా మామూలుగా స్టార్ట్ చేసి అది ఎటు కాకుండా చేయడం, అది బంద్ అయిపోయింది. మరి నిన్న ఎన్నికల్లో గెలవక ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 6 మాసాల్లో శిక్షణ ఇచ్చి గ్రామీణ వైద్యులకు అందరికీ సర్టిఫికెట్ ఇస్తామని ఒకవైపు చెబుతున్న క్రమంలోనే ఈ మెడికల్ కౌన్సిల్ అనేది సందట్లో సడమీయలాగా వచ్చి ఈ విధంగా ఎన్నో ఏళ్ల నుంచి వైద్యం చేసుకునే వాళ్ళను ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే, నష్టాలు జరిగితే, ఇబ్బందులు జరిగితే చేయొచ్చు. కానీ ముక్కుమ్మడిగా దాడి చేయడం అంటే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నాం అంటే పగోని చేతికి కత్తిచ్చి మా గొంతు కోయాలనుకుంటుందేమో అని మాకు అనుమానం వ్యక్తం అవుతున్నది. మరి మా ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఈ పెద్దపల్లి పార్లమెంట్ లో అయితే ఒక్క సీటు కూడా వేరే పార్టీకి పోకుండా కాంగ్రెస్ పార్టీకి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. మరి మీ ప్రభుత్వం, మీ పార్టీ కదా మాకు హామీ ఇచ్చింది మీకు గుర్తింపిస్తా అని. అందుకని దయచేసి మీరు వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారా? మేము సిద్ధంగా ఉన్నాం మీతో చర్చలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో.
వెంటనే శిక్షణ తరగతులు ప్రారంభించి మాకు సర్టిఫికెట్లు జారీ చేయాలని చెప్పి కోరుతున్నాం. గ్రామీణ వైద్యులారా, మన పరిధిని మించి వైద్యం చేయకూడదు. మీ పరిధిలో వైద్యం చేయండి. ఏ క్లినిక్ మూసివేయకూడదు. ఒకవేళ ఏదైనా ఇదే విధంగా దాడులు కొనసాగిస్తే ప్రజలను మేల్కొల్పండి, దండోర వాయించండి. మీకు సూది ఇయ్యద్దట, గోలి ఇయ్యద్దట, మంది ఇయ్యద్దట, మరి ఎవడిస్తాడు రేపు పొద్దుగల అనేది ప్రజలకు మేల్కొల్పండి. అప్పుడే వాళ్ళు చూసుకుంటారు. ఎంతో మందిని చూస్తున్నాం, కరెంట్ అధికారులను రూములు వేసిండ్రు ప్రజలు అని. అదేవిధంగా మరి వైద్యం చేయొద్దని చెప్పి ప్రజలకు వైద్యం అందించదంటే మరి రేపు పొద్దుగల అలాంటి సంఘటనలు జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వం వైద్యాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఎక్కడ మనోనిబ్బరాన్ని కోల్పోవద్దు. అవసరం అనుకుంటే హైదరాబాద్ కు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. సంఘాలు ఏవైనా, ఎవరు ఏ నాయకులైనా, మీరు ఎంతమంది నాయకులన్నా కావచ్చు, కానీ గ్రామీణ వైద్యుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి కొట్లాడిన వాడి నాయకుడు కానీ ఏదో లెటర్ ప్యాడ్లు, విజిటింగ్ కార్డులు పెట్టుకునే మోసపకారులను నమ్మొద్దు. ఇలా తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమైక్య 1,00,000 మందితో బహిరంగ సభ పెట్టి గర్జించి ఆనాడు జీవో తీసుకొచ్చింది. ఆనాడు చలో అసెంబ్లీ కార్యక్రమం పెట్టి ఆనాడు జరుగుతున్న దాడులను ఎదిరించినటువంటి పరిస్థితి చంద్రబాబు గవర్నమెంట్ లో. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా చైనాలో చేసినటువంటి చట్టాన్ని దేశవ్యాప్తంగా చేయాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది కనుక ధైర్యాన్ని కోల్పోకూడదని నేను మీ ద్వారా గ్రామీణ వైద్యులను పిలుపునిస్తున్నాను.